అందరికీ నమస్కారము. నా పేరు సిహెచ్ అరవిందారెడ్డి, డిటిఓ టర్నర్, గవర్నమెంట్ పారిశ్రామిక శిక్షణా సంస్థ ఓల్డ్ నల్గొండ. ఈరోజు టర్నర్లోని టెస్ట్ వెర్నియర్ క్యాలిపర్ మరియు అవుట్ సైడ్ మైక్రోమీటర్ పైన ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఈ టెస్టును మనం సెల్ఫ్గా రీడ్ చేస్తూ దాని యొక్క ఆన్సర్స్ను మనము ఒక పేపర్ పైన రాసుకొని దాన్ని వెరిఫై చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇవి ఆన్సర్స్ వచ్చేసి మళ్ళీ నెక్స్ట్ లెసన్స్లో నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఫస్ట్ ఈ యొక్క టెస్ట్ను అటెంప్ట్ చేస్తూ దాని యొక్క ఆన్సర్స్ను ఒక పేపర్ పైన రాసుకొని క్రాస్ వెరిఫై చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఫస్ట్ వన్ వచ్చేసి విచ్ ఈజ్ ద స్మాలెస్ట్ మెజర్మెంట్ దట్ ఈజ్ పాసిబుల్ బై వెర్నియర్ క్యాలిపర్. స్మాలెస్ట్ మెజర్మెంట్ అంటే తక్కువలో తక్కువ మెజర్మెంటు వెర్నియర్ క్యాలిపర్ ద్వారా మెజర్ చేసేదాన్ని ఏమంటారు. సెకండ్ వన్, వాట్ ఈజ్ ద లీస్ట్ కౌంట్ ఆఫ్ ఏ స్టాండర్డ్ మెట్రిక్ వెర్నియర్ క్యాలిపర్. స్టాండర్డ్ మెట్రిక్ వెర్నియర్ క్యాలిపర్ యొక్క లీస్ట్ కౌంటు ఏమిటి. థర్డ్ వచ్చేసి విచ్ పార్ట్ ఆఫ్ వెర్నియర్ క్యాలిపర్ ఈజ్ యూజ్డ్ ఫర్ మెజరింగ్ ద విడ్త్ ఆఫ్ స్లాట్. స్లాట్ యొక్క మందమును విడ్త్ను వెర్నియర్ క్యాలిపర్లోని ఏ భాగంతో మెజర్ చేస్తారు. ఫోర్త్ వన్ వచ్చేసి వాట్ ఈజ్ ద పిచ్ డిస్టెన్స్ ఆఫ్ ఏ మెట్రిక్ మైక్రోమీటర్ స్పిండిల్ థ్రెడ్. మెట్రిక్ మైక్రోమీటర్లో వాడే స్పిండిల్ యొక్క థ్రెడ్ యొక్క పిచ్ ఎంత. ఫిఫ్త్ వన్ వచ్చేసి వాట్ ఈజ్ ద యాక్యురసీ ఆఫ్ అన్ అవుట్ సైడ్ మెట్రిక్ మైక్రోమీటర్. మెట్రిక్ మైక్రోమీటర్ యొక్క ఖచ్చితత్వం యాక్యురసీ ఎంత. కింద 4 ఆప్షన్స్ ఇవ్వబడినాయి, వాటిని మీరు స్టడీ చేయవచ్చు. సిక్స్త్ వన్ వచ్చేసి విచ్ మెటీరియల్ ఈజ్ యూజ్డ్ ఇన్ మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ యాన్విల్ ఫర్ అవుట్ సైడ్ మైక్రోమీటర్. అవుట్ సైడ్ మైక్రోమీటర్ యొక్క యాన్విల్ ఏ యొక్క లోహం ద్వారాతో తయారు చేస్తారు. సెవెంత్ వన్, విచ్ పార్ట్ ఆఫ్ ద మైక్రోమీటర్ హ్యాజ్ ఏ మార్క్డ్ డేటమ్ లైన్. మైక్రోమీటర్ పైన డేటమ్ లైను ఏ పార్ట్ పైన సూచించబడింది. ఎయిత్ వన్, విచ్ ప్రిసిషన్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ యూజ్డ్ టు మెజర్ ద డయామీటర్ టు అన్ యాక్యురసీ ఆఫ్ 0.01 mm. 0.01 mm ఖచ్చితత్వంలో ఏ ఇన్స్ట్రుమెంటును ఉపయోగించి డయామీటర్ను మెజర్ చేయవచ్చు. నైన్త్ వన్, విచ్ ఈజ్ ద మెటీరియల్ యూజ్డ్ ఇన్ మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ ఫ్రేమ్ ఫర్ అన్ అవుట్ సైడ్ మైక్రోమీటర్. మైక్రోమీటర్ యొక్క ఫ్రేమును తయారు చేయడానికి ఏ లోహంను వాడతారు. టెన్త్ వన్, వాట్ ఈజ్ ద నేమ్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్. ఈ డయాగ్రామ్లో చూపించిన యొక్క ఇన్స్ట్రుమెంట్ యొక్క పేరు ఏమిటి. 11th వన్, విచ్ పార్ట్ ఆఫ్ మైక్రోమీటర్ ఎన్జ్యూర్స్ ఏ యూనిఫామ్ ప్రెషర్ బిట్వీన్ ద మెజరింగ్ ఫేసెస్. మైక్రోమీటర్ యొక్క మెజరింగ్ ఫేసెస్ మధ్య ఉన్న జాబుకు యూనిఫామ్ ప్రెషర్ను ఒక ఒత్తిడిని ఇవ్వడానికి ఏ యొక్క భాగాన్ని ఉపయోగిస్తారు. 12th వన్, వాట్ ఈజ్ ద వర్కింగ్ ప్రిన్సిపల్ అవుట్ సైడ్ మైక్రోమీటర్. అవుట్ సైడ్ మైక్రోమీటర్ యొక్క వర్కింగ్ ప్రిన్సిపల్ ఏమిటి. 13th వన్, విచ్ ఇన్స్ట్రుమెంట్ హ్యాస్ 0 పారలాక్సిస్ ఎర్రర్. ఈ క్రింద చూపించిన ఏ ఇన్స్ట్రుమెంట్ పారలాక్సిస్ ఎర్రర్ అనేది 0 ఉంటుంది. 41th వన్, హౌ మచ్ డిస్టెన్స్ ఈజ్ మూవ్డ్ బై స్పిండిల్ ఇన్ 1 రొటేషన్ ఆఫ్ థింబుల్ ఆఫ్ ఏ అవుట్ సైడ్ మైక్రోమీటర్. థింబుల్ యొక్క ఒక రొటేషన్ త్రిప్పడం వల్ల దాని యొక్క ఎంత డిస్టెన్స్ మూవ్ అవుతుంది, కదులుతుంది. 15th వన్, విచ్ ఈజ్ ద ఇన్స్ట్రుమెంట్ దట్ కెన్ ఈజీలీ బీ కన్వర్టెడ్ టు mm ఆర్ ఇంచు మెజర్మెంట్. ఈ యొక్క కింద చూపించిన విధంగా ఏ ఇన్స్ట్రుమెంట్ సులభంగా ఇంచు మెజర్మెంటును తీసుకొనవచ్చును. 16th వన్, విచ్ డస్ నాట్ రిక్వైర్ స్లీవ్ ఆర్ థింబుల్ స్కేల్ రీడింగ్. ఈ క్రింద సూచించిన ఏ ఇన్స్ట్రుమెంటులో స్లీవ్ ఆర్ థింబుల్ రీడింగు అవసరం లేదు. 17th వన్, వాట్ ఈజ్ ద యూజ్ ఆఫ్ ర్యాచెట్స్ ఇన్ అవుట్ సైడ్ మైక్రోమీటర్. అవుట్ సైడ్ మైక్రోమీటర్లో ర్యాచెట్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిది, ఉపయోగం ఏమిటి. 18th వన్, క్యాలిక్యులేట్ ద లీస్ట్ కౌంట్ ఇఫ్ 49 మెయిన్ స్కేల్ డివిజన్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ 50 ఈక్వల్ పార్ట్స్ ఆన్ ద వెర్నియర్ స్కేల్.
49 మెయిన్ స్కేల్ డివిజన్స్ను భాగాలను 50 వెర్నియర్ స్కేల్ సమాన భాగాలుగా డివైడ్ చేసినట్లయితే దాని యొక్క లీస్ట్ కౌంట్ ఎంత? 19th one, what is the least count of an outside micrometer having 50 divisions on thimble and pitch of screw is 0.5. ఒక మైక్రోమీటర్లో థింబుల్ యొక్క 50 డివిజన్స్ కలిగి ఉండి దాని యొక్క పిచ్ వచ్చేసి 0.5 mm ఉన్నట్లయితే దాని యొక్క లీస్ట్ కౌంట్ ఎంత? 20 విచ్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ అడ్వాంటేజెస్ ఆఫ్ అబ్సల్యూట్ జీరో సెట్టింగ్? ఏ ఇన్స్ట్రుమెంట్ అబ్సల్యూట్ ఖచ్చితంగా జీరోకు సెట్ చేయవచ్చు? క్రింద సూచించిన ఏ ఇన్స్ట్రుమెంట్ను ఖచ్చితంగా జీరోకు సెట్ చేయవచ్చు? వాట్ ఈస్ ద రీడింగ్ ఆఫ్ వెర్నియర్ క్యాలిపర్? ఈ పక్కన చూపించిన రీడింగ్ చూపించబడింది. వెర్నియర్ క్యాలిపర్ పైన ఈ విధంగా రీడింగ్ ఉంటుంది. దీంట్లో చూపించిన రీడింగ్ ఎంత? దాన్ని ఈ 4 ఆప్షన్స్లో చూపించబడింది. క్యాలిక్యులేట్ చేసి ఆ రీడింగ్ ఎంతో మనము ఫైండ్ అవుట్ చేయాలి. 22nd, వాట్ ఈస్ ద రీడింగ్ ఆఫ్ వెర్నియర్ క్యాలిపర్? ఈ పక్కన డయాగ్రామ్లో చూపించిన రీడింగ్ ఎంతో మనం కనుగొనవలెను. 23rd ఆల్సో ఇది కూడా వాట్ ఈస్ ద రీడింగ్ ఆఫ్ వెర్నియర్ క్యాలిపర్ యొక్క రీడింగ్ ఎంత? 24th ఇది కూడా వాట్ ఈస్ ద రీడింగ్ ఆఫ్ వెర్నియర్ క్యాలిపర్ యొక్క రీడింగ్ ఎంత? 25th, what is the least count of 9 main scale division are divided into 10 equal parts in the vernier scale of caliper? ఈ వెర్నియర్ స్కేల్ క్యాలిపర్లో చూపించిన విధంగా 9 మెయిన్ స్కేల్ యొక్క 9 భాగాలను వెర్నియర్ స్కేల్ 10 భాగాలుగా విభజించినట్లయితే దాని యొక్క లీస్ట్ కౌంట్ ఎంత? 26th వచ్చేసి క్యాలిక్యులేట్ ద రీడింగ్ ఆఫ్ ద గివెన్ మెట్రిక్ అవుట్ సైడ్ మైక్రోమీటర్. ఈ ఇచ్చిన మెట్రిక్ అవుట్ సైడ్ మీటర్ యొక్క రీడింగ్ ఎంత? ఓకే, ఇవి 26 క్వశ్చన్స్ ఉన్నాయి. వీటన్నిటిని కూడా స్టడీ చేసి వాటిని చదువుతూ వాటి యొక్క ఆన్సర్స్ను సెల్ఫ్ టెస్ట్ పెట్టుకొని మనం వాటి క్రాస్ వెరిఫై చేసుకోవచ్చు. వీటి యొక్క ఎక్స్ప్లెనేషన్ నేను నెక్స్ట్ క్లాస్లో వివరిస్తాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.